మంగళగిరిలో క్యాన్సర్కు సంబంధించిన ఉచిత వైద్య శిబిరంను శుక్రవారం నిర్వహించారు. గాలిగోపురం వద్ద ఏర్పాటైన ఈ శిబిరంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ టి మహతి, ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష మాట్లాడారు. ఆరోగ్య విషయంలో కూడా ఫస్ట్ మగమనిషికి ఏదన్నా అయితే తల్లడిల్లి అల్లాడిపోతుంటాం. అయిపోయేసేసి వాళ్ళు చక్కగా చూపించుకోవడానికి కానీ దేనికైనా ముందుకు వెళ్ళిపోతుంటారు. అలానే పిల్లలకి కూడా తొందరగా చూపిస్తాం. పిల్లలకి అమ్మో పిల్లల మనం అని పిల్లలు చూపిస్తాం. ఆఖరి ప్రయారిటీ ఎవరి ఆరోగ్యానికి అంటే అది ఆ ఇంటి యొక్క ఆడకూతురు, స్త్రీ, భార్య కావచ్చు, ఏదైనా తల్లిగా కావచ్చు, భార్య కావచ్చు, తన ఆరోగ్యానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. చూపించుకుందాంలే, పిల్లలు చదువులు ఉన్నాయే, ఇప్పుడు పిల్లల చదువులు ఈ ఒత్తిడిలో ఇప్పుడెక్కడ చూపించుకుంటాం. పెద్ద పెద్ద జబ్బులకు కూడా, తలనొప్పికో రోగాలకో అంటే సరేలే ఈరోజు ఓ బిల్లు వేసుకుంటే తగ్గిద్దేమో చూద్దాం అనుకుంటారు. కడుపులో ఈ పెద్ద పేగులు ఇవంటాము, చాలా రకాల వాటికి కూడా భరిస్తూ పిల్లాడు చదువుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఆపరేషన్లు అవంటే ఏమైద్దో, లేదా పిల్ల పెళ్ళికి వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ ఈ హాస్పిటల్ ఖర్చులు ఏముంటాయో, మళ్ళీ రెస్ట్ అంటారేమో. చాలామంది అసలు ఒకటి ఫైనాన్షియల్గా ఏమన్నా ఖర్చు ఉంటుందేమో, మనము పిల్లల అవసరాలు, ఇంటి అవసరాలు తర్వాత మంది అనుకోవటం. ఇంకొకటి ఒకవేళ ఏ ఆపరేషనో ఏదో అవసరమైతే రెస్ట్ తీసుకోమంటారు. మరి రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఓ 15 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో. ఈ దీంతో చాలా వరకు ఆడవాళ్ళ ఆరోగ్యం అనేది క్యాన్సర్ సెంటర్ అనేది తక్కెలపాడు దగ్గర గుంటూరు హైవే మీదనే ఉంటుందండి. మనకు మంగళగిరి నుంచి ఒక 20 నిమిషాలు ఏమో దగ్గరగా. ఈ హాస్పిటల్ ఒక దగ్గరగా సంవత్సరం అయింది మనం స్థాపించి. ఈ ఆంధ్రప్రదేశ్ అంతట్లో కల్లా అన్నిటికన్నా అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ అన్నమాట. ఇప్పుడు మీరు చాలామంది వింటూనే ఉంటారు, ఇంతకుముందు సంబంధించినట్టుగా క్యాన్సర్ అనేది ఎప్పుడో ఎక్కడో ఒకరికో అరకొర అట్లా లేదు. ఆల్మోస్ట్ సందుకొకరు వస్తున్నారనమాట. సో క్యాన్సర్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది. దానికి చాలా కారణాలు. ఒకటి, మనం తినే తిండిలోనూ, మనం తీసుకునే గాలిలోనూ, పొల్యూషన్ వల్ల, స్మోకింగు, ఈ మందుల వల్ల, మన ఫుడ్లో ఉండే మందుల వల్ల కూడా చాలా కారణాల వల్ల క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఎక్కువ మంది గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ను బారిన పడుతూ ఉన్నారు. ఒక 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే 100 మందిలో 4 మంది మనకి రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. 4 నుంచి 5 మంది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్ టైంలో, అంటే జీవిత కాలంలో. సో నీకు 100 మందిలో 10 మంది క్యాన్సర్ బారిన అవకాశం ఉన్నప్పుడు దాని గురించి కూడా మనం ఎలాగైతే బీపీ, షుగర్కి మీరు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటున్నారో, దీని గురించి కూడా మీరు అవగాహన ఉండి తెలుసుకొని ముందస్తుగా మనం దీన్ని కనుక్కునే పరీక్షలు ఉన్నాయి అని తెలుసుకొని చేయించుకుంటే మంచిది. మేడం గారు ఎలాగైతే మీకు చెప్పారో, ఆడవాళ్ళు మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంట్లో అందరి ఆరోగ్యం చూసుకుంటారు కానీ మన ఆరోగ్యం మనం నిర్లక్ష్యం చేస్తాం. దానివలన ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఇంట్లో వాళ్ళని చూసుకోగలం. మనం ఆరోగ్యంగా లేకుండా మంచాన పడితే ఎవరు చూసుకుంటారు? అవునా కాదా? మన ఆరోగ్యం ముఖ్యం. మీకోసం ఇదంతా అరేంజ్ చేయడం చాలా గొప్ప విషయం. అది మేడం నన్ను ఈరోజు కాదు, గత నెల రోజుల నుంచి అనుష మనం ఒక ఆడవాళ్ళకు ఒక క్యాంప్ పెట్టాలి, మెగా క్యాంప్ పెట్టాలి, మనం వాళ్ళకి ఈ క్యాన్సర్కి రిలేటెడ్ అన్నీ చేయించాలని నెల రోజుల నుంచి మేడం ఉన్న బిజీ స్కెడ్యూల్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అది పదే నాతో డిస్కస్ చేస్తున్నారు. అది అనుకోకుండా ఇవాళ సెట్ అయింది. నిజంగా ఇదంతా అరేంజ్ చేయడానికి రీజన్ అయితే ఫస్ట్ మన ఏడీసీ మేడంకి ఫస్ట్ అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని గురించి అడిగిన వెంటనే మహతి మేడము, ఆవిడ చాలా పెద్ద గొప్ప మనసుతో, వాళ్ళది ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మీ అందరికీ కూడా ఫ్రీగా చేయాలి అని ముందుకొచ్చి వాళ్ళ టీంతో చేస్తున్నందుకు మేడంకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేడం ఇది ఒక్కటే కాదు, నాకు తెలిసిన పేషెంట్స్ ఓపీకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మేడం ఇది పరిస్థితి అంటే వెంటనే పంపించాను నేను ఇక్కడ చూస్తాను అనేది ఒక భరోసా ఇస్తారు. ఎందుకంటే అక్కడ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా వర్తిస్తుంది అన్నమాట, ఫ్రీగా జరుగుతుంది.